నా కోపం ప్రళయంగా మారితే నేనొక వీరభద్రుణ్ణి. ధర్మాన్ని చీకటిలో కలిపేస్తే ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే కాలభైరవుణ్ణి. సహాయం కోరితే హనుమంతుణ్ణి, ప్రేమని చూపిస్తే అర్ధనారీశ్వరుణ్ణి. ఎక్కడైతే ఈ సృష్టి ఆగిపోతుందో నేను అక్కడ నుంచి మొదలవుతాను. నాకు ఆది అంతం లేదు. శ్మశానంలో చావుకి తోడుగా ఉండే కాటి కాపరిని, నిరంతరం ధ్యానం చేసే అఘోరాని, నాగేంద్రుడిని ధరించిన నీలకంఠుడిని. నాకు బ్రహ్మ, నారాయణ మరియు పార్వతి కంటే కూడా నన్ను మనస్ఫూర్తిగా కొలిచే నిజమైన భక్తుడు అంటేనే నాకు ఇష్టం. అలాంటి వాళ్ళకి నేనెప్పుడు దాసుడునే. నేనే ఆ కైలాస శిఖరంలో ఉండే త్రినేత్రుణ్ణి, నటరాజుని.